యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము 7వ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరుల్లో ఒక పేదవాడు ఉండిన ఎడల పేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచు కొనకూడదు. దేవుని బిడ్డలారే, ఉదయకాల సమయంలో దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి తలంపు ఏంటంటే సహోదర ప్రేమ. ఇంగ్లీష్లో బ్రదర్లీ లవ్ అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతుంది. సహోదర ప్రేమ. క్రిస్మస్ దినాల్లో మనం ఉంటున్నాం. దేవుడు మనకి ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే సహోదర ప్రేమ అనేటువంటిది నీవు కలిగి ఉండాలి. నీ చుట్టూ ఉండేటువంటి వారితో, వారు ఏ కులమో, ఏ మతమో, ఏ ప్రాంతమో, ఏ దేశస్తులో మనకి అనవసరం. వారు మన సోదరులు, వారు మన సహోదరులు కాబట్టి వారితో మాట్లాడేటువంటి మాటల్లో ప్రేమ కలిగి మాట్లాడాలి. వారికి ఇచ్చేటువంటి వాటిలో కూడా మన దగ్గర లేనటువంటి దేవుడు ఏది ఇవ్వమంటలేదు, కానీ మన దగ్గర ఉన్నటువంటి దాంట్లోనే, మనం కలిగిన దాంట్లోనే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని మన దేవుడు జ్ఞాపకం చేశాడు. మన ప్రభు 10 కమాండ్మెంట్స్లో కూడా 10 ఆజ్ఞలు కూడా మన పితరులకి జ్ఞాపకం చేసేటువంటి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఇది. నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ శరీరాన్ని, నీ దేహాన్ని, నీ అవసరతలను నువ్వు ఏ విధంగా తీర్చుకోవటానికి ఏ విధంగా ముందుకు సాగుతున్నావో, ప్రయత్నం చేస్తున్నావో, అలాగే నీతో పాటుగా ఉన్నటువంటి నీ పొరుగువాడైనటువంటి సహోదరునితో ఆ విధంగానే నీవు చెయ్యాలి, ఉండాలనేటువంటిది దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆ విధంగానే నూతన నిబంధనలో కూడా మనకి మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో యేసుస్వామి జ్ఞాపకం చేసిన మాటలు మనం గుర్తెరుగుతుంటాం. ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టండి, వస్త్రహీనులు కనపడ్డప్పుడు వారికి వస్త్రాలు ఇవ్వండి, రోగైనటువంటి వారు ఇబ్బందుల్లో, కష్టాల్లో, సమస్యల్లో ఉన్నటువంటి వారికి మీరు వారికి చేయూతనివ్వండి, సహాయం చేసి వారిని ధైర్యపరిచే విధంగా. అంటే సహోదర ప్రేమ అంటే దేవుని బిడ్డ, మనం మన చుట్టూ ఉన్నటువంటి బలహీనుల్ని ప్రోత్సహించాలి, ధైర్యం చెప్పాలి. దేవుని ప్రేమ మనం పొందుతున్నాం, మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఆ ప్రేమను మన చుట్టూ ఉన్నటువంటి వారికి చూపించాలి. ఆ ప్రేమ సంబంధమైన క్రియలు మనలో కనబడి ఎదుటివారి ఎడల చేసే విధంగా ఉండాలి. అంతేకాకుండా యోహాను తను రాసేటువంటి మొదటి పత్రికలో కూడా సహోదర ప్రేమను గురించి మన జ్ఞాపకం చేస్తాడు. నీవు నీ కనబడేటువంటి నీ సహోదరుని నీవు ప్రేమించకపోతే, నీవు నీ సహోదరునికి నువ్వు సహాయపడకపోతే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పటం అబద్ధం కదా అనేటువంటిది అంటాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మన హృదయాలు కఠినపరుచుకోకుండా, ఎదుటివారి మీద కనికరం లేకుండా, ఎదుటివారి మీద జాలి లేనటువంటి రీతిలో ఉండకుండా మనం ఈ భూమి మీద జీవించినంతకాలం దేవుని ఆజ్ఞను, దేవుని చిత్తాన్ని, దేవుని ప్రేమను ఇతరులకు మనం చూపించేవారుగా, ఇతరుల ఏళ్ళ మనం కనపరిచే రీతిగా అట్టి సహోదర ప్రేమ కలుగుతూ ముందుకు సాగుదాం. అట్టి కృపలో దేవుడు ఈ ఉదయం మనలందరినీ కూడా స్థిరపరుస్తూ, మనం ఉండేటువంటి పరిసరాల్లో, మనం పనిచేసేటువంటి స్థలాల్లో, మనం వెళ్ళేటువంటి మార్గాల్లో సహోదరు ప్రేమను చూపించేటువంటి విశ్వాసిగా మనలందరినీ కూడా పరిశుద్ధాత్ముడు నిత్యం పురికొల్పుతూ ఆయన మహిమార్థమై నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల ఆయన మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నా తండ్రి, సహోదర ప్రేమ అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అంశం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు దేవా. మేము నా తండ్రి ఇట్టి సహోదర ప్రేమ అనేటువంటిది మాలో ఉన్నదో లేదో మొదట మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకుంటూ, సహోదర ప్రేమ కలిగినటువంటి క్రియలు దేవా మా పొరుగు
వారికి మేము చేయగలుగుతున్నాము లేదనేటువంటిది నాయన వాక్యానుసారంగా పరిశీలన చేసుకునేటువంటి మనస్సును మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇంకా నా తండ్రి స్వార్థంతో స్వనీతితో మా సంతోషమే మా ఆనందమే మాకు ముఖ్యం అనుకుంటూ నా తండ్రి ఇతరులను నాయన గుర్తించిన వారుగా గ్రహించిన వారుగా దేవా సహాయం చేయలేనటువంటి మనసులు అలాంటి మనుషులుగా అలాంటి విశ్వాసులుగా మేము ఉంటుంటే క్షమించండి. ఏ ఉదయం నా తండ్రి మీ వాక్యాన్ని మేము గుర్తెరిగినటువంటి రీతిలో ప్రభువా మా చుట్టూ ఉన్నటువంటి వారిని ఎడల అయ్యా మీరు మా పట్ల ఏ ప్రేమనైతే చూపించారో ఆ ప్రేమను మేము కూడా చూపించగలిగిన వారుగా అయ్యా మీరు కోరినటువంటి క్రియలు మేము చేయగలిగినటువంటి రీతిలో మమ్మల్ని స్థిరపరచండి, నడిపించండి. ఈ ఉదయం నాయన ఎందరైతే నాయన టీఎల్సీ అన్నదాన ఆహారం చూస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నారు. వారు చేయనటువంటి వారి పనుల్లో వారి ప్రయాణాల్లో వారి బాధ్యతల్లో మీరు తోడుగా ఉండి నాయన వారిని మీరు నడిపించండి. మీరు కోరినటువంటి స్వరూప్యంలోనికి మీరు కోరినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మాదిరిలోనికి ప్రతి బిడ్డ కూడా నడిపించబడలాగున తీర్చిదిద్దబడలాగున మీ కార్యం జరిగిస్తూ సహాయం చేయండి. మరొక పర్యాయనైనా మరి ఉదయం శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మికమైన తలంపును అన్వయించుకుని అలంకరించబడేటువంటి ఆత్మీయ స్థితిలో మమ్మల్ని అందరిని కూడా నడిపిస్తూ బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీకు తోడైండును గాక.